ఐ లవ్ యూ పాయల్. ఇప్పే, మొత్తం ఇప్పే. ఏమయ్యా కామేశ్వరరావు, ఫోన్ కల్లేవో చెప్తున్నావేంటి? నీ పిల్లానికి చెప్పలేదు కదా. ఏయ్, మాటలు సరిగా రాని. నాది సేమ్ డైలాగ్. నేను ఫోన్కి ఐ లవ్ చెప్తే నీకెందుకు, ఫ్యాన్కి ఐ లవ్ చెప్తే నీకెందుకు? ఏరయ్యాక బాగా కండబట్టింది. మనకి అందలేదు కానీ అందగైతే. కూర్చోండి. మనిషి బుద్ధి చూపుతో తెలుస్తాదంటారు. ఆ చూపు సరిగ్గా లేకపోతే బుద్ధి గట్టిగా చెప్పాల్సి వస్తుంది. ఏంటిది? ఏదైనా ఉంటే డైరెక్ట్గా చెప్పాలి. అసలే నేను స్ట్రైట్ మనిషిని. ఇలాంటి వంకరలు నా చేత కావు. వరుస కుర్చీలో కూర్చున్నానే తక్కువగా అంచనా వేస్తారా? ఈవిడ కానీ అడ్డుపడకపోతే డైరెక్ట్గా నేను ఆ కుర్చీలో కూర్చునేవాడిని. మంత్రులతోటి మంతనాలు చేసి మళ్ళీ మల్లేశ్వరైంది. ముందు ఆడవాళ్ళని గౌరవించడం నేర్చుకో. చూడు కామేశ్వరరావు, నేను 1కి 2 సార్లు ఓపికతో చెప్తాను. వెళ్ళలేదనుకో చెప్పుతో చెప్తాను. ఏంటయ్యేది? ప్రజాస్వామ్యం ఉందా? నాశనం అయిపోయిందా? ఒక సీనియర్ కార్పొరేటర్ని ఆఫ్టర్ ఆల్ ఒక మేయర్ చెప్పుతో కొడతానంటే సభ్యులు ఎవరు స్పందించరా? స్పందించండి, స్పందించండి. అర్థమైంది. నా ఫోన్ మీద ఒట్టేసి చెప్తున్నా, నిన్న కుర్చీలోంచి దించే వరకు నేను ఈ హాల్లో అడుగు పెట్టినంతే.